మొన్నటి రోజు మా తెలుగుదేశం పార్టీ ప్రజాగలం పేరుతో పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగలం ఆ సభను విజయవంతం చేయన ప్రతి ఒక్క పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అది చూసేసి మన గౌరవ శాసనసభ్యులు పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు నిన్న పిచ్చెక్కిపోయి ఏదేదో ప్రేలాపనలు పేలినాడు. ఆయన తట్టుకునే కళ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఆయన గురించి నిజాలు మాట్లాడుతూ ఉంటే ఆయన తట్టుకోలేక ఆయన ఏం మాట్లాడతారో తత్తరపాటుతో వాళ్ళంతా చెమట పట్టి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఏం ప్రెస్ మీట్ అంటే వాళ్ళంతా అబద్ధాలు చెప్పినారు, నా చరిత్రలో జైలీరులో ఏమన్నా మీటింగ్ పెట్టినారా? జైలీరులో మీటింగ్ పెట్టకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా? మా పార్టీ, మా ఎన్డీఏ కూటమి మేము కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం, అది ఎక్కడ ఏమన్నా అది మా ఇష్టమో, అంటే నీ దగ్గర చెప్పించుకోవాల్సిన అంత అవసరమో మాకు లేదు. మేము స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టుకుంటే నీ బాధ ఏమో అర్థం కాల. చూసినారా ముఖ్యమంత్రి సభలో జన సంద్రం అంట. నేను నిన్న ఈరోజు కూడా చూస్తున్నాను, ఏమంతా మందు కొట్టుకుంటా ఉన్నారు ఖాళీ గ్రౌండ్లో. ప్రొద్దుటూరు కానీ నంద్యాలు కానీ జనాలు లేక ఎగురు దుమ్మి పారిపోతున్నారు మీ దెబ్బకి. అది ఒక్కసారి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, అమర్నాథ్ రెడ్డి గారు నిజాలు మాట్లాడినారు. ఏమంటే ఈ పలమనేరు శాసనసభ్యులు కమిషన్ 15% అడుగుతున్నారు అని. ఇప్పుడు ఆయన ఇప్పుడే అందిన వార్త ఏమంటే పలమనేరు శివాలయంలో వచ్చి ప్రమాణం చేశారు, నేను కమిషన్ 15% తీసుకోలేదు అని. అప్పుడు మేము కూడా ఒరవరే శాసనసభ్యులు తీసుకోలేదేమో, మనం కూడా పొరపాటు ఏమంటే ఆయన 15 కాదు 20-25 తీసుకునింది. ఆయన 15 తీసుకోలేదని ప్రమాణం చేసినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను 20-25 తీసుకుని అట్లా చేయాలి ప్రమాణము. అంతేకాకుండా ఇసుక నేను తోలలేదు. అసలు ఈ ఎలక్షన్ కోడ్లో గుళ్ళు, చర్చిల్లో, మసీదుల్లో, పవిత్రమైనటువంటి పుణ్య స్థలాల్లో మనపై రాజకీయాలు మాట్లాడాలి. ఆయనకు తెలియదు. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది, దాన్ని కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ వైలెన్స్ చేయొచ్చును. అది వదిలేసి ఎందుకంటే ఆయన పాపం పిచ్చెక్కిపోయింది మా శాసనసభ్యులకి. వీళ్ళు నిజాలు మాట్లాడేపాటికి ఇసుక ఆయన తోలలేదు అంట. ఇసుక నువ్వు ఎందుకయ్యా తోలుతావు? నీ మనసులు ఊరికొక మనుషులు పెట్టినావు స్మగ్లర్ని. శంకరాయలపేటలో, పత్తికొండలో, పలమనేరు మున్సిపాలిటీలో, జీడిమాకినపల్లిలో చాలామంది పేర్లు, వ్యక్తుల పేర్లు ఉన్నాయి, చెప్పమంటే కూడా చెప్తాను. ఇవంతా పెట్టి తోలి కర్ణాటకకి ఒక టిప్పర్కి ఇంత, అది ఎమ్మెల్యే గారికి సపరేటు. నీ మనుషులు 4 రోడ్లో ఉన్న రయ్యి పోటీ దంపుకాడు కాసుకొని రయ్యి అంతా ఉట్టేసుకుంటావు, పొగలంతా ఖాళీ చేసుకుంటావు. పొగుల్లో కనిపిస్తుంది అంతే. మనకి నైటే ఖాళీ అయిపోయి బెంగళూరు తరలిపోతుంది. దాంట్లో ఎంత దండుకోండదే పలమనేరు నియోజక ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కొన్ని ప్రమాణం చేసిండల్లా. మాదిరిపండలో క్వారీ జనార్దన్ నాయుడు దగ్గర నేను కొట్టేయలేదు, శంకరాయలపేట ఇంకా ఇసుక నేను తోలలేదు, పత్తికొండలో వాళ్ళు హైవే జల్లి నేను తోలలేదు. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు వాళ్ళు అబద్ధాలు చెప్పిరి, ఏదేదో చెప్పిరి అని చెప్పినారు. ఇంకెందుకు మీకు మాట్లాడుతున్నా, మీడియా సోదరుల పైన కూడా కేసులు పెట్టించిన ఘనత పలమనేరు ఎమ్మెల్యేది. మీకు తెలిసే లేదు, కొందరు చెప్పుకునేకి ఇబ్బంది పడతారు. అయ్యా ట్రాక్టర్లు పోతాయి, టిప్పర్లు పోతాయి, గుద్ది చంపేస్తామని ఇండైరెక్ట్గా విలేకరులు కూడా బెదిరించినాడు. అటువంటి సంస్కృతి వైసీపీ పార్టీది. ఇది గుర్తించుకోండి. అంతెందుకు గతంలో మేము అభివృద్ధి చేసాం మేము ఒకటే చెప్తాం, నువ్వేం అభివృద్ధి చేయలేదు, మేము కావాలంటే కూడా ప్రమాణ స్వీకారం, మేము ప్రమాణం చేసేందుకు ముందే నేనే సవాల్ విసిరినా. నష్టపరిహారం కల్పిస్తాం. పలమనేరు టమాటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ స్థాపిస్తాం. మరో జల్లిపేట రెవెన్యూ గ్రామాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు
ప్రభుత్వాలతో మాట్లాడి ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. పొలంలో మొన్న జరిగిన ప్రజాగలం కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమంలో జనసాంద్రాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యే గారు రకరకాలుగా పోయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, అధికారం మీకు ఇచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అధికార కార్యక్రమాలు మీరు చేయలేదు కాబట్టే దాన్ని వేరెత్తి చూపడం జరిగింది. ప్రతిపక్షంలో మేము ఉండడం ఎందుకు? మీరు ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించడము, గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేయడము, ఇవన్నీ కోడ్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సుమోటోగా కేసు పెట్టాలనేసి, చర్యలు తీసుకోవాలనేసి మేము అధికారులకి ఫిర్యాదు చేయడము జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కేవలం 40 రోజులు, జాకీలు వేసినా లేవేది కాదు, జాకీలే అవసరం లేదు. ఆల్రెడీ ఎడో ఉన్నాం, చూసారు నిన్న. కనీసం సింగల్ ₹1 ఖర్చు పెట్టకుండా జనసంద్రాన్ని చూసారు. మీలాగా డబ్బు వేసి జనాన్ని బస్సులు పెట్టి డ్వాక్రా సంఘాలని భయపెట్టి మీరు రాకపోతే పెన్షన్ తీయేసాము, లేకుంటే ఇంకోటి తీయేసాము, ఇల్లు తీయేసాము అని రకరకాలుగా భయపెట్టి మీరు జనాన్ని పిలిపించుకోవాలేమో. కానీ మా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిన్న చూసిన ప్రోగ్రామ్ కి ఏ ₹1 ఖర్చు పెట్టకుండా అమరన్న గారి మీద, చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో వచ్చిన ప్రజలనేసి తెలియజేసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీని, మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడం గ్యారంటీ, తెలుగుదేశం పార్టీని పలమనేరులో ఎగరవేయడం గ్యారంటీ అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, జై హింద్, జై అమరన్న, జై తెలుగుదేశం.